బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. అలాగే ఈరోజు లేవగానే ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చదివారని నమ్ముతున్నాను. ఒకవేళ అలా చేస్తే రండి ఈరోజు దేవుని వాక్యం ధ్యానిద్దాం. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కోసం మొదటి సమయాలు 18వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాం. దానిలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు సౌలు చేతిలోని ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని సౌలు ఆ ఈటెను విసిరాను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడు. చూసారా, ఈ వాక్య భాగం మనకు బాగా తెలిసిందే. సౌలు ఒకప్పుడు ఇశ్రాయేల్ రాజ్యానికి రాజు. అతడు దేవుని చేత ఇశ్రాయేల్కి మొట్టమొదట రాజుగా అభిషేకించబడిన వ్యక్తి. అతని ధన్యత గొప్పది. అయితే అతడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు. దేవుడు ఆ సమయంలోనే తన హృదయానుసారైన ఒక వ్యక్తిని కనుక్కున్నాడు. ఆ వ్యక్తి గొర్రెల కాపరైన దావీదు. ఇదిగో తర్వాత దేవుడు సమూయేలు ద్వారా దావీదును అభిషేకింపజేశాడు. ఆ తర్వాత దావీదు గొల్యాతును చంపి దేవుడు తనకి ఎంత తోడుగా ఉన్నాడో ప్రజలందరికీ తెలియజేశాడు. ఆ సందర్భంలోనే ప్రజలందరూ దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది చంపారని స్తుతించారు. ఇదిగో ఆ ఒక్క పాటతో సౌలుకి దావీదు అంటే విపరీతమైన అసూయ వచ్చింది. సౌలుకి అర్థమైంది, నా తర్వాత రాజు అయిపోయేది దావీదని. అందుకని ఆ రోజు నుంచి అతడు దావీదు మీద పాగించుకున్నాడు. ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దామని చూస్తున్నాడు. ఇదిగో అలాంటి ఒక సందర్భంలోనే ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అతని హృదయం దురాత్మలకు నిలయమైపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు దురాత్మలు వచ్చి అతని గలిబిలి చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ గలిబిలి సమయంలో దావీదు మంచి వీణా ప్రావీణ్యం గలవాడు కనబట్టి తాను వచ్చి వీణను వాయించినప్పుడు అతడు కొంత ఉపశమనం పొందేవాడు. అలాగే ఒకసారి సౌలుకి మరలా దురాత్మ పట్టింది. ఆ సమయంలో దావీదు వచ్చి వీణ వాయించాడు. వీణ వాయిస్తున్న సమయంలో సౌలు అనుకున్నాడు, ఈ దావీదు ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదం, ఇతను దేవుని హృదయానుసారుడు, నా తర్వాత రాజు అయిపోతాడని చెప్పి తన చేతిలో నీటిని తీసుకుని దీన్ని వేసి దావీదుని చంపేద్దామని గట్టిగా ఇసిరాడు. అయితే ఏమైందో తెలియదు. బహుశా సౌలు గురి తప్పి ఉండొచ్చు, లేదంటే దావీదు చాలా చురుగ్గా తప్పించుకుని ఉండొచ్చు, లేదు అంటే దేవుడే కలగ చేసుకుని ఆ ఈటి డైరెక్షన్ మార్చుండొచ్చు. ఏదైతేనే దావీదు ఆ ఈటి దెబ్బ నుంచి తప్పించుకున్నాడు. ఇదిగో ఈ ఒక్క విషయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిది ఏంటి అంటే, ఇదిగో సౌలు విషయాన్ని చూసినప్పుడు సౌలు దేవునికి దూరం అయిపోయాడు కాబట్టి అతడు దేవుని ప్రజల్ని, దేవుని ప్రణాళికల్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. అతడు దేవుని ప్రజలకు శత్రువు అయిపోయాడు. మన జీవితంలో కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా దేవునికి దూరంగా ఉన్నామా, దేవుని ప్రజల్ని ద్వేషించడం మొదలు పెడతాం. నిర్హేతుకంగా దేవుని ప్రజల్ని మనం ద్వేషిస్తాం. ఒకవేళ మీ హృదయంలో ఏ దేవుని బిడ్డ మీదైనా కోపం ఉందా, ద్వేషం ఉందా, అసూయ ఉందా, అయితే ఒక్కసారి చూసుకోండి, మీరేమాత్రం దేవునికి దూరంగా ఉన్నారేమో. ఎందుకంటే దేవునికి దూరంగా ఉన్నవారి హృదయంలోనే ద్వేషము, అసూయ, మత్సరాలు ఉంటాయి. ఇక రెండోది, దావీదు విషయానికి వస్తే దావీదు దేవునితో ఉన్నవాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. అందుకనే తనను సౌలు ద్వేషిస్తున్న దావీదు సౌలును ప్రేమించాడు. అందుకనే తనను సౌలు ద్వేషిస్తున్న దావీదు సౌలును ప్రేమించాడు. ఎలా చెప్తారు మీరు సౌలును ప్రేమించారంటారా? అయితే చూడండి, సౌలు 2 సార్లు ఈటతో దావీదుని చంపేద్దామని ప్రయత్నించారండి. ఒక్కసారి ప్రయత్నించినప్పుడు దావీదు అనుకుని ఉండాలి, అమ్మ నన్ను చంపేస్తున్నాడు అని చెప్పి. 2సారి కూడా ప్రయత్నించారండి. మీరే చెప్పండి, దావీదు గొల్యాతుని చంపినాడు. ఇప్పుడు తన మీదకు 2 సార్లు ఈటు విసిరితే సౌలుని చంపడం దావీదుకి ఎంత పని? ఈ ఒక్క సందర్భంలోనే కాదు, దావీదును సౌలు ఇచ్చుకోలేదు అవుతుంటాడు. గుహలో ఒకసారి దేవుడు సౌలుని దావీదు చేతికి అప్పగించేస్తాడు. అప్పుడు దావీదు సౌలు వస్త్రపు చెంగు మాత్రమే కట్ చేస్తాడు. దానికి కూడా తన హృదయంలో నొచ్చుకుంటాడు. మరొకసారి ఇలాగే దావీదు ఒక చోట నుంచి ఒక చోటకి అరణ్యంలో పరుగులెడుతుండగా సౌలు తరుముతూ వస్తే దేవుడు మరలా సౌలుని దావీదు చేతికి అప్పగిస్తాడు. అప్పుడు దావీదు సౌలు చెంబుని అతని ఈటిని తీసుకుని వెళ్ళిపోతాడు తప్ప సౌలుకి ఏ హాని చేయడు. వీటన్నిటిని బట్టి మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. దావీదు తన శత్రువుని ప్రేమించాడు. అవును, మనం దేవునికి దగ్గరగా ఉంటే మనం మన శత్రువుని ప్రేమిస్తాం. మనకు హాని చేసిన వరకు కూడా మనకు మేలే చేస్తాం, కీడు చేయం. అదే విషయం దావీదు దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. మరి అయితే
మీలో కొంతమందికి ఇది అన్యాయం అని తోచచ్చు. అదేంటి దేవుడు కలగ చేసుకోడా అంటే తప్పక కలగ చేసుకుంటాడు. దేవుడు దావీదును సౌలు ద్వారా పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో దావీదు నెగ్గుతూనే వచ్చాడు. దావీదు ఎప్పుడు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఒకే మాట అనేవాడు, ఏంటో తెలుసా? దేవుని చేత అతను అభిషేకించబడినవాడని. సౌలు తప్పులు ఉన్నాయని దావీదు తెలుసు. అయినా సరే ఒక్క మాట కూడా సౌలును అతను ఏమనలేదు. ఎందుకంటే దావీదు దేవుని ప్రజలను ప్రేమించాడు. మొదటగా దావీదు దేవుని ప్రేమించాడు. ఈ రెండు విషయాల్లోనూ మనం సౌలు దావీదులో తేడా చూసాం కదా. ఇప్పుడు దేవుడు సౌలుకి దావీదుకి ఏమి ఇచ్చాడో కూడా చూద్దామండి. మనందరికీ తెలిసిందే, దేవుడు సౌలుతో అమాలేకులను పూర్తిగా అంతం చేయమన్నప్పుడు అతడు కొంతమందిని విడిచిపెడేస్తాడు. గొర్రెల్ని గొడ్డల్ని తెచ్చుకుని తన దగ్గర ఉంచుకుంటాడు. దీన్ని బట్టే అతడు ముఖ్యంగా దేవునికి శత్రువు అయిపోయాడు. మీకు తెలుసా, దేవుడు చెప్పిన పని చేయకపోవడాన్ని బట్టి అతడు ఏ విషయంలో అవిధేయుడయ్యాడో అదే ప్రజల చేతిలో సౌలు చనిపోయాడు. సౌలుని చంపింది ఒక అమాలేకుడు. సౌలు తాను విడిచిపెట్టిన వారి చేతిలోనే చచ్చాడు. ఇక దావీదు విషయానికి వస్తే, దావీదు దేవుని ప్రేమించాడు, తను ద్వేషించిన వారిని కూడా ప్రేమించాడు. దాన్ని బట్టి దేవుడు గొర్రెల కాపరం తీసుకొచ్చి మహారాజుగా చేశాడు. ఇప్పటికీ ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దావీదు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతెందుకు, స్వయాన యేసుక్రీస్తు ప్రభువే తాను నరుడుగా భూలోకానికి వచ్చినప్పుడు తాను దావీదు కుమారుడు అని పిలిపించుకున్నాడు. అంతగా దేవుడు దావీదుని హెచ్చించాడు. అందుకని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎవరికి తీర్పు తెచ్చకండి, తీర్పు తెచ్చేవాడు దేవుడు. మనం ఎప్పుడు కూడా దేవుని ప్రజలను ప్రేమించాలి. దేవుడు ఏం చెప్తే ఆ పని చేయాలి. మన ద్వేషించిన వారిని కూడా ప్రేమించాలి. అదే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. ఎందుకంటే ప్రేమ ద్వారా, సాత్వికం ద్వారా మనం ఇతరుల వ్యక్తుల్ని క్రీస్తు కొరకు గెలుచుకోగలం. అదే విషయం ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉన్నాం. ఒకవేళ మనలో ప్రేమ లేదా, అయితే బహుశా మనం దేవునికి దూరంగా ఉన్నామేమో. సరి చూసుకోండి. ఆ విధంగా మన జీవితాన్ని మలుచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఏదైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని కోరుతున్నాను. ఇదేనా దేవతండి, మా హృదయంలో ఎవరి మీదైనా ద్వేషం కలిగి ఉంటే, క్షమించలేని మనసు కలిగి ఉంటే దాన్ని ఇప్పుడే తీసివేసుకున్నట్టుకు, వారిని నీ నామంలో ప్రేమించుటకు, క్షమించుటకు మాకు సహాయం చేయండి. నీ ప్రేమను అనేకులకు చూపదేవతండి, నీ కొరకు అనేకులను రక్షించుటకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని చూసిన ప్రతి వారు దేవతండి నిన్ను చూచుటకు దేవతండి, ఆ విధంగా దేవతండి నీ ప్రేమను మేము చూపుటకు మా జీవితాల్లో సహాయం చేయమని కృపించమని, నీ నామానికి మా జీవితాల ద్వారా మహిమ తెచ్చుకోండి. నా ప్రభును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను నా పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.